కూరలకేం తొందరే? నేతికిన తీసుకెళ్ళు ముందు. అక్కడే పెట్టింది పిన్ని. అది నాన్నగారి పళ్ళెం దగ్గర ఉంటుంది. దున్నపోతా, ఆయన కోసం పెట్టింది నేనే ముట్టుకోను. మేమంతా ఏ వేసుకుని చావాలి? పద పద. అబ్బలేదు దిబ్బలేదు, ఏం పోకళ్లే నా తల్లి. పద. అమ్మ నా తల్లో, చూసారా చూసారా ఎంత కోపమో. చారుగిన్న దిమ్మరించేసి నేతిగిన్న నేలకేసి కొట్టింది. మీరు కూర్చోండి, లేస్తే నన్ను చంపుకుతున్నట్టే. అమ్మాయి గారు, అమ్మాయి గారు, పొద్దుటి నుంచి బొవ్వ తినలేదు కదండి. అమ్మాయి గారు, మడిసికి మనేద మంచిది కాదండి. మనేద పెట్టుకుని ఏడిస్తే మన కన్నీళ్ళే ఖర్చు అయిపోతాయండి. ఏది ఆ పాదం చూపండి. అసలండి దేవుడు మన కన్నీళ్ళు ఇచ్చింది మన కోసం కాదంటండి. ఎదటాళ్ళకు బాధ వచ్చినప్పుడు మనం కన్నీరు పెట్టాలా, అందుకు అప్పుడు వాళ్ళకి ధైర్యం వస్తుంది. నిజమండి, త్వరగారు చెప్పారు. మన కట్టం వస్తే నవ్వాలటండి. కాల్లో ముళ్ళు గుచ్చుకుందనుకోండి ఏడవకూడదండి. కంట్లో గుచ్చుకోలేదు కదా అని నవ్వాలంటండి. షో ఒక్క చెప్పనండి. అనగనగనగనగా ఓ రాజుగారు ఆరు ఓడికి ఉరిసెచ్చేసినారు. ఆడు పక్కమని నవ్వాడంటండి. దానికి రాజుగారు, ఎరా ఏంట నవ్వు, ఇప్పుడే చంపేస్తాను అన్నాడంటండి. దానికి ఆడు, ఓ రాజా, నాకు రెక్కల గుర్రం ఇజ్జి తెలుసు, నన్ను కానీ రేపు చంపేశారు అనుకోండి, ఆ ఇజ్జి చూసే అదృష్టం నీకెక్కడదరా ఎర్రి మొహం అన్నాడంటండి. మరైతే గుర్రాన్ని ఎగిరించు అన్నారు రాజుగారు. నిజంగా ఎగిరించాడా? ఆశ కదే, 6 నెలలు పట్టుద్ది. నాకు గుర్రానికి తిండి దానా మందులు మాకులు కావాలన్నాడు. రాజుగారు సరే అన్నారు. రోజు ఆ రంపించే పాలు మేగడ 30 తందిని ఆ మిగిలిన దాంతో గుర్రాన్ని మాలిష్ చేసేవాడు. రాజభోగంగా జరిగిపోతుంది ఆడికి. ఖైదులో పక్కనున్నాడు, ఎవరో గుర్రం నిజంగా ఎగురుద్దా అన్నాడు. దానికి ఈడు నవ్వేసి, ఉత్తినే కదలే అన్నాడు. మరైతే అబద్ధం చెప్పి లాభమేముందరా అన్నాడు. ఊరి శిక్ష 6 నెలలు వాయిదా పడింది కదా, ఈలోగా ఎన్నో జరగచ్చు. రాజుగారు మనసు మార్చుకుని నా శిక్ష రద్దు చేయొచ్చు. రాజుగారే చచ్చిపోవచ్చు. భూకంపం వచ్చి జైలు కూలిపోవచ్చు. శివరాఖరికి ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నాడు. కప్పలు అప్పాలైపోవచ్చు, సున్నం అందాలైపోవచ్చు, నేలను చాపగా చుట్టవచ్చు, నీటితో దీపం పెట్టవచ్చు. ఏమో ఏమో గుర్రం ఎగరావచ్చు, నువ్వే స్వారీ చెయ్యవచ్చు. ఏమో గుర్రం ఎగరావచ్చు, నువ్వే స్వారీ చెయ్యవచ్చు. కప్పలు అప్పాలైపోవచ్చు, సున్నం అన్నాలైపోవచ్చు, నేలను చాపగా చుట్టవచ్చు, నీటితో దీపం పెట్టవచ్చు. ఏమో గుర్రం ఎగరావచ్చు, నువ్వే స్వారీ చెయ్యవచ్చు.
పల్లె తామారి పట్టు చీరలు పెట్టి పరమాన్నం వడ్డిస్తే ఆరారు కాలాల నీ కంటి నీలాలు పారావచ్చు, మనసు తీరావచ్చు. దైవాలు పెట్టేను లగ్గాలు, పెళ్ళిళ్ళలో గిళ్ళు స్వర్గాలు, ఆనింగి నేల పాడాలని పాట ఈ పూట. మామూలు పాలు ఇవ్వవచ్చు, వెప్పుల్ని పిల్లిగా మారవచ్చు, నవ్విన చేను పండవచ్చు, రోకలి చిగురు వేయవచ్చు. ఏమో ఏమో గుర్రం ఎగరావచ్చు, నువ్వే స్వారీ చెయ్యవచ్చు. ఏమో గుర్రం ఎగరావచ్చు, నువ్వే స్వారీ చెయ్యవచ్చు. ఏడింట సూర్యుడు ఏలుతున్నాడు, రాకుమారుడు నీకు రాసి ఉన్నాడు. రతనాల కోటకే రాణి వంటాడు, పగడాల దేవికే దేవి వంటాడు. గవ్వలు రవ్వలు కానవచ్చు, కాకులు హంసలు అయిపోవచ్చు, రామచిలుక నువ్వు కానవచ్చు, రంబంటు కళ పండవచ్చు. ఏమో ఆహా నా సొగ్గసే కని మరుడే దాసుడు కాడ చి నాకు మరుడే నా బొందా దాసుడు అరే మీరా, మీరు తెచ్చారేమిటి? ఇంటికి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు పనివాళ్ళని పంపకూడదట, మనమే సేవలు చేయాలని మా పిన్ని చెప్పింది. వాట్? పెద్దవాళ్ళంటే నేనా? మరీ అంత ముసలాళ్ళ కనిపిస్తున్నానా? పెద్దవాళ్ళంటే గొప్పవాళ్ళని. నేనా? మీ నాన్నగారి కంటే గొప్పవాడినా? గుర్రాన్ని ఎగిరించిన మీ రాంబంటు కంటే తెలివైన వాడినా? మీరు పెళ్లాడబోయే రాకుమారుడి కంటే అందగాడినా? అరే ఈ కలపరా, ఇదేం మర్యాద? మీకు సంగీతం వచ్చా? మీ డాడీ నేర్పించారా? కొద్దిగా. సంగీతం సంతోషం అక్క చెల్లెలన్నారమ్మా. బంగారు వంటి లోకము, సంగీతము వంటి విద్య కలదే భువిలో అన్నాడు నారద మహర్షి. ఛీ, ఎక్కడైనా నారదుల వారు బంగారం మీద పద్యాలు రాస్తారా ఏమిటి? ఎందుకు రాయుడు? బ్రహ్మకైనను పుట్టు రెమ్మ తెగులు అన్నారు. అంటే ఓసారి ఇలాంటి పందారి చిలక బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, స్వామి ప్రతి మగాడిద నన్ను చూపులతో కొరుక్కు తినేస్తున్నాడు, ఎలా అని మొరబెట్టుకుందిట. బ్రహ్మ ఒక్క క్షణం ఆ పిల్ల వంక చూసి కళ్ళు మూసుకున్నట్ట, ఓ పిల్ల ఇంకో క్షణం నువ్వు ఇక్కడున్నావంటే చూపులతో కాదు, నా 4 నోళ్లతోనూ నిన్ను కర్ర కర్ర నబిలి మింగేస్తాను, పారిపో అన్నట్ట. కావేరి, నువ్వు హాయిగా నవ్వటం చూశానమ్మా, నా జన్మ ధన్యమైపోయింది. ఇవాళే కాదు, చిరకాలం నువ్వు బతికున్నంత కాలం ఇలాగా నవ్వుతూ ఉండాలి. కానీ నువ్వు చెప్పకపోయినా నాకు అన్నీ తెలుసమ్మా. చిన్నప్పుడే కన్న తల్లిని పోగొట్టుకున్న దురదృష్టవంతురాలివి. ఇటు సవితల్లి పెట్టే కష్టాలు, అటుకొన్నంత ప్రేమున్నా ఏమీ చెయ్యలేని నీ కన్న తండ్రి. కానీ ఇవన్నీ నీ మంచి కోసమేనమ్మా. దేవుడు గమ్మత్తులు చేస్తుంటాడు. నీలాంటి బంగారు తల్లికి మొదట్లో కష్టాలు పెట్టినా ఆనక నాలాంటి మంచి మనిషికిచ్చి పెళ్లి చేస్తాడు. ఆరే సిగ్గా ఇచ్చి పిల్ల. ఏ చిత్రంగా ఉంది. గుడిలా కట్టారు, కానీ అమ్మవారిని మొత్తం బయట ఉంచారు. లోపల కావాలనుకుంటే ఆవిడే చెప్పి చేయించేది కదా.
మీ పూర్వీకుల నగలు పరీక్షించానమ్మా. పెట్టుకోవడానికి ఓల్డ్ ఫ్యాషన్. బంగారం రాళ్లుగా అమ్మ చూపితే 5 లక్షలకు మించి రాదు. కానీ వీటిని 1000 ఏళ్ల నాటి ఆంధ్ర రాజుల నగలు అనగానే విదేశాల్లో ₹1,00,00,000 దాకా పలకచ్చు. మీకు తోచిన విధంగా చెయ్యి. జపాన్ తలుపు తెరు. లండన్ ఫోన్ చేసి బేరం కుదిరేదాకా అమ్మ ఇచ్చిన సొమ్ములు అమ్మ దగ్గరే ఉంటాయి. అమ్మగారు, ఇవిగో తాళాలు. ఒకటి మీ వద్ద, ఒకటి నా వద్ద. 2 ఉంటే గాని తాళం రాదు. ఇక్కడ పర్వాలేదంటారా? కాపలా అది ఎన్నాళ్ళు ఎవరున్నారమ్మా కాపలా? అన్నీ ఆవిడే చూసుకుంటుంది. నమస్కారం అండి. నువ్వా అమ్మా? మొత్తానికి గిరీశంగాన్ని పట్టేశావు గాని వారిప్పుడు మా ఖైదీ. తెలుసండి, కానీ వచ్చింది ఎబ్డి గారు కాదు, మేడం గారు. గిరీశం గారితో ఒక్క నిమిషం మాట్లాడి. రమణమ్మా, రమణ. రేయ్ పద.